హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మనిషి. డ్యూడ్ మూవీ నాకు ఎందుకు నచ్చలేదు అని చెప్పి క్లియర్గా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా. సో అసలు లాగ్ లేకుండా ఫట ఒక్కొక్క పాయింట్ డిస్కస్ చేద్దాం. చిన్నప్పటి నుంచి హీరోని లవ్ చేసిన హీరోయిన్ వాడు రిజెక్ట్ చేయగానే మూవ్ ఆన్ అయిపోతుందా? విత్ ఇన్ 6 months, అది కూడా అంత షార్ట్ టైంలో. చిన్నప్పటి నుంచి వాడిని చూస్తూనే పెరిగింది, వాడి గురించి మొత్తం తెలిసినాక స్టిల్ విత్ ఇన్ 6 months ఎవడో గొట్టంగాడు ప్రపోజ్ చేసి ఓకే చేయడం ఏంటి? ఒక్క సీన్ అయినా చూపించిరా వై అంటే వాళ్ళిద్దరి మధ్య కనెక్షన్ ఏంటి, వాడికి థర్డ్ పర్సన్కి హీరోయిన్కి కనెక్షన్ ఏంటి? ఒక్క లవ్ సీన్ అయినా చూపించిరా? లేదు కదా. మనం ఎందుకు కనెక్ట్ అవుతాం వాళ్ళ లవ్తో? వన్స్ ఆ థర్డ్ క్యారెక్టర్ ఎంటర్ అయిన తర్వాత వీడికి ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ రాసుకున్నారా? అరే వీడి కోసం కదా హీరోయిన్ ఇంత ఫైట్ చేస్తుందని చెప్పి ఒక్క సీన్ అయినా రాసుకున్నారా? లిటరల్గా జోకర్ చేసి పడేసారు. మరి అలాంటి వాడితో మనం ఎందుకు కనెక్ట్ అవుతాం? మనం ఎందుకు యాక్సెప్ట్ చేస్తాం ఆ సిచ్యువేషన్ని? ఎంతసేపు గగన్ బాధపడుతుండు, గగన్ సాక్రిఫైస్ చేస్తుండు, గగన్ ఏడుస్తుంది తప్పించి వాడి దగ్గర ఏముంది? ఈ లవ్ బర్డ్స్ అసలు ఎందుకు కలుసుకున్న ఒక్క షాట్ అన్న ఒక్క సీన్ అని ఉందా? ఒక వరస్ట్ సీన్ వచ్చేసి, నాకు తెలిసి ఈ సీన్ ఎవరికి నచ్చుండదు. హీరోయిన్ ప్రెగ్నెంట్ అవ్వడం, అంత పెద్ద ఇష్యూ నడుస్తుంది, హీరోయిన్ ఫాదర్కి అంత పెద్ద కనెక్షన్స్ ఉన్నాయి, వేరే కంట్రీకి వెళ్తే కానీ హ్యాపీగా ఉండలేరు అనే సిచ్యువేషన్ వచ్చినప్పుడు గగన్ వీళ్ళ కోసం ఇంత కష్టపడుతుంది, ఇంత సాక్రిఫైస్ చేస్తుంది, ఒక ఫేక్ పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళకి కొంచెం సెన్స్ ఉందా? యాక్సిడెంట్లో ప్రెగ్నెంట్ అయిపోయిందంట, యాక్సిడెంటల్గా ప్రెగ్నెంట్ అయిపోయిందంట. ఈ ఒక్క సీన్ వల్ల స్టార్టింగ్ నుంచి హీరోయిన్ పైన ఉన్న ఇంప్రెషన్ మొత్తం గంగలు కలిసిపోయింది. నెక్స్ట్ ఇంకొక ఈవెంట్ జరుగుతుంది. ఆ ఈవెంట్లో మేబీ వాడి కొడుకు బర్త్డేనేమో. సో హీరోయిన్ కొడుకుతో ఆడుకుంటా ఉంటే అప్పుడు హీరోయిన్ ఒక డైలాగ్ అంటుంది, అవన్నీ వీడు జోకర్ లాగా పర్ఫెక్ట్ సెట్ అయిపోతారని చెప్పి ఖతం. ఇంకా ఇంతకంటే ఎక్కువ దిగజారదు అనుకున్న ప్రతిసారి హీరోయిన్ దిగజారుతూనే ఉంది, క్యారెక్టర్ డౌన్ అవుతూనే ఉంది.